జుట్టు బాగా రాలిపోతుందా? అయితే ఉల్లి నూనె ఒక బెస్ట్ మెడిసిన్. అయితే దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా మారడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయ రసం కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ జుట్టు రాలిపోతుందని ఫిర్యాదు చేస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీనికి ప్రధాన కారణం వాతావరణం. శీతాకాలంలో వాతావరణం పొడిగా ఉంటుంది. దీనికి తోడు చుండ్రు, కాలుష్యం కూడా ఎక్కువగా జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. చుండ్రు వల్ల తల దురదతో ఇబ్బంది పడతారు. అంతేకాదు ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. చలికాలంలో స్కాల్ప్ డ్రైగా మారుతుంది. అదొక్కటే జుట్టుకు అప్లై చేస్తే షాంపూ విధానం కూడా అధికంగా హెయిర్ ఫాలింగ్ కి కారణమవుతుంది. బయటకి వెళ్ళిన తర్వాత వాతావరణంలోని కాలుష్య ప్రభావం వల్ల జుట్టుపై మురికి పేరుకుపోతుంది. ఎక్కువ మురికి పేరుకుపోతే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అంతేకాదు హార్మోన్ల అసమతుల్యత కారణంగా జుట్టు రాలడం, సరిగ్గా తినకపోయినా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. తీవ్ర అనారోగ్య బారిన పడినా కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా బట్టతల అదుపుతుంది. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే నూనెను, షాంపూని కొని ఉపయోగిస్తారు. కొంతమంది వివిధ రకాల చికిత్సలు కూడా చేయించుకుంటారు. అయితే ఇంట్లో దొరికే ఉల్లిపాయతో హెయిర్ ఫాలింగ్ కు చెక్ పెట్టొచ్చు. ఉల్లిపాయ రసం చాలా బాగా పనిచేస్తుంది. 2 ఉల్లిపాయలను పూర్తిగా రుబ్బుకోవాలి. మొత్తం 50 గ్రాముల ఉల్లిపాయల రసం వచ్చేలా బాగా పేస్ట్ చేయాలి. అనంతరం ఉల్లిపాయ రసం తీయండి. ఆ ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి బాగా మరిగించండి. ఇప్పుడు ఆ నూనె చల్లారనివ్వండి. వడగట్టి ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. ఈ నూనెను తలకు రాసుకోండి. 2 గంటల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. సో ఈ విధంగా జుట్టు సమస్య దూరం చేసుకోవచ్చు. జుట్టు రాలే సమస్యకు అనారోగ్యం కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి వైద్యుడిని సంప్రదించి కారణం తెలుసుకొని అప్పుడు ఉల్లిపాయ నూనెను ఉపయోగించుకోండి.